ఒకప్పుడు హీరోయిన్లకు పెద్దగా రెమ్యునరేషన్లు ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం హీరోలకు పోటీగా వారు కూడా డిమాండ్ చేసి మరీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో 2025లో 10 నుంచి 20 కోట్లు అందుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 2024లో నయనతార, త్రిష ఇలా సీనియర్ హీరోయిన్లు రెమ్యునరేషన్లో ముందున్నారు. పోటీ పడి మరీ 10 నుంచి 15 కోట్ల వరకు వసూలు చేశారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరిని పక్కకు నెడుతూ 20 కోట్ల మార్కును చేరుకుంది ఓ హీరోయిన్. అంతేకాదు 2025లో సౌత్ నుంచి 10 కోట్లకు పైగా జీతం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లు ఎవరో చూద్దాం. ఎక్కువ జీతం తీసుకునే హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే 6వ స్థానంలో ఉంది. ఈమె సినిమాకు 7 కోట్ల వరకు తీసుకుంటుందట. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది బ్యూటీ. కోలీవుడ్లో ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్ అంటే అది పూజా హెగ్డేనే. ఈమె చేతిలో విజయ్తో జననాయకన్, సూర్యతో రెట్రో, రాఘవ లారెన్స్తో తీసే కాంచనా 4 సినిమాలున్నాయి. సమంతకు గత కొన్నేళ్లుగా పెద్దగా సినిమాలు లేకపోయినా ఆమె క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా నటిస్తోంది సమంత. ఇది కాకుండా తెలుగులో బంగారం అనే సినిమాను నిర్మిస్తూ అందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈమె నటించిన చివరి సినిమా సిటాడెల్ వెబ్ సిరీస్. దానికోసం 10 కోట్లు తీసుకుంది సమంత. ఎక్కువ జీతం తీసుకునే హీరోయిన్ల లిస్టులో గత ఏడాది అంటే 2024లో నంబర్ 1 స్థానంలో ఉన్న త్రిష ఈ ఏడాది 4వ స్థానానికి పడిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం అజిత్, గుడ్ బ్యాడ్ అగ్లీ, మణిరత్నం తీసిన థగ్ లైఫ్, చిరంజీవి విశ్వంబర, ఆర్జే బాలాజీ తీసే సూర్య 45 సినిమాలున్నాయి. ఇందులో విశ్వంబర సినిమా కోసం 12 కోట్లు తీసుకుందట త్రిష. రష్మిక మార్కెట్ పుష్ప 2 సినిమా హిట్ తర్వాత రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఆ తర్వాత ఆమె నటించిన చారిత్రక సినిమా చావా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కలిసి సికందర్ అనే సినిమాలో నటిస్తున్న రష్మిక ఆ సినిమా కోసం 13 కోట్లు తీసుకుందట. ఇక నయనతారకు 40 ఏళ్లు వచ్చినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె నటిస్తున్న టెస్ట్, టాక్సిక్, డియర్ స్టూడెంట్, మన్నాంగట్టి, రాకాయి, మూకుత్తి అమ్మన్ 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సుందర్ సి దర్శకత్వంలో 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న మూకుత్తి అమ్మన్ 2 సినిమా కోసం 15 కోట్లు తీసుకుంటుందట నయనతార. 2024 వరకు సాయి పల్లవి సినిమాకు 5 కోట్లు మాత్రమే తీసుకునేది. అమరన్, తండేల్ సినిమాల హిట్ తర్వాత ఆమె మార్కెట్ రాకెట్ వేగంతో పెరిగిపోయింది. ఈ సినిమాల హిట్ తర్వాత బాలీవుడ్కి వెళ్లిన సాయి పల్లవి అక్కడ రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఈమె ప్రస్తుతం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా సౌత్ నుంచి రికార్డు క్రియేట్ చేసింది.